బ్రేకింగ్ న్యూస్ మచిలీపట్నంలోని కర్ణాటక బ్యాంకులో కోటిన్నర గోల్మాల్ జరిగింది. గతంలో పనిచేసిన అసిస్టెంట్ మేనేజర్ చేతివాటం ప్రదర్శించినట్టు ఇంటర్నల్ ఆడిట్లో వెలుగు చూసింది. సుమారు 1,60,00,000 విలువైన బంగారాన్ని కాజేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మచిలీపట్నంలోని కర్ణాటక బ్యాంకులో కోటిన్నర గోల్మాల్ జరిగింది. గతంలో పనిచేసిన అసిస్టెంట్ మేనేజర్ చేతివాటం ప్రదర్శించినట్టు ఇంటర్నల్ ఆడిట్లో వెలుగు చూసింది. సుమారు 1,60,00,000 విలువైన బంగారాన్ని కాజేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మరి కర్ణాటక బ్యాంకులో సుమారుగా 1,60,00,000 పైగా కూడా అటు డబ్బు కాజేసినట్టు తెలుస్తుంది. బంగారం రూపంలో కూడా అసలు ఎంత మొత్తంలో డబ్బు పోయింది, ఎవరు చేశారు, ఇప్పటివరకు ఎలాంటి డీటెయిల్స్ తెలుసు? ఇలా మొత్తం మీద చూసుకుంటే కనుక కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కర్ణాటక బ్యాంకులో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినాయి. అసిస్టెంట్ మేనేజర్ తన చేతి వాటాన్ని ప్రదర్శించి 1,60,00,000 విలువైన బంగారాన్ని కాజేశారు. ఖాతాదారులు బంగారం తక్కనగా పెట్టిన సమయంలో నిజమైన బంగారాన్ని తీసుకుని వెళ్లి నకిలీ బంగారాన్ని బ్యాంకులో పెట్టినట్లు కూడా అధికారులు గుర్తించారు. దీనిపై ఆర్ఆర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. బ్రాంచ్ మేనేజర్ రాఘవేంద్ర తెలిపిన వివరాల మేరకు మచిలీపట్నం ఆర్ఆర్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ చెందిన సోమశేఖర్ గత 10 ఏళ్లుగా అసిస్టెంట్ మేనేజర్ గా మచిలీపట్నంలో పనిచేస్తున్నారు. ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారంపై రోల్డ్ గోల్డ్ బంగారం పెట్టి అసలైన బంగారాన్ని మాయం చేసినట్లు కూడా గుర్తించారు. ఇటీవల కాలంలో కొంతమంది ఎవరైతే తనఖా పెట్టారో వాళ్ళు నగదు కట్టి బంగారం విడిపించుకెళ్లే సమయంలో ఈ అంశం వెలుగులో రావడం జరిగింది. గతంలో 2 సార్లు జరిగినా కానీ వేమరపాట్న బ్యాంక్ అధికారులు వదిలేశారు. కానీ వరుసగా 3వసారి ఈ సంఘటన జరగడంతో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించి ఆడిట్ లో కూడా కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చినట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన బ్రాంచ్ అధికారులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసు అధికారులు అతను అదుపులో తీసుకుని విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం అయితే మచిలీపట్నం ఆర్ఆర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అఖిల, అయితే దీని వెనకాల ఓన్లీ బ్యాంక్ మేనేజర్తో పాటు ఇంకా ఎవరన్నా ఉన్నారనేది పోలీసుల దర్యాప్తులో వెలుగు చూస్తుందా? ఎందుకంటే ఇప్పటికే ఖాతాదారులు కూడా ఎందుకంటే భారీగా ఉండే అవకాశం ఉంది, వాళ్ళు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా దీనికి సంబంధించి? ఇప్పటికే గతంలో ఇద్దరు బంగారం కనకా పెట్టి విడిపించుకొని వెళ్లడం సమయంలోనే ఈ అంశం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి అధికారులు కూడా వెంటనే అప్రమత్తమయ్యారు. అయితే ఎవరి వల్ల జరిగింది, దీంట్లో ఎవరెవరు పాత్రదారులు సూత్రధారులు అనే దానికి సంబంధించి కూడా అధికారులు ఇటు పోలీసులు లోతుగా విచారణ చేపడతా ఉన్నారు. ఇప్పటి వరకు ఎవరు పాత్రదారులు ఎవరు సూత్రధారులు అనేది మాత్రం ఇంకా తెలియలేదు. ప్రస్తుతానికైతే మాత్రం ఒక్క వ్యక్తి మాత్రమే దీనికి సంబంధించి నిందితుడిగా ఉన్నట్లు కూడా గుర్తించారు. సోమశేఖర్ అనే వ్యక్తిని మాత్రమే దీంట్లో నిందితుడిగా ఐడెంటిఫికేషన్ చేశారు. అతను ఇచ్చిన సమాచారం అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తే ఇంకా వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అయితే శివ, ఇప్పటి వరకు 1,60,00,000 అనేసి చెప్తున్నారు కదా, దీనికి సంబంధించి ఏమన్నా డీటెయిల్స్ అనేవి బయటకు వచ్చాయా? సో అంటే సుమారుగా ఎంతమంది ఖాతాదారులు ఈ గోల్డ్ అనేది పెట్టారు? సో ఎప్పటి నుంచి ఇది జరిగిందనే డీటెయిల్స్ వచ్చాయా? ప్రధానంగా చూసుకుంటే బ్యాంకుకు సంబంధించి దాదాపుగా వందలాది మంది బ్యాంకులో బంగారం తనఖా పెట్టి డబ్బులు తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రక్రియ కొనసాగుతా ఉంది. అయితే సుమారు పర్ఫెక్ట్ గా ఇంతమందిని మనం చెప్పకపోవచ్చు, కానీ వందలాది మంది ఖాతాదారులు అయితే బంగారాన్ని బ్యాంకులో కుదవబెట్టినట్టు తెలుస్తా ఉంది. అయితే వీరిలో ఎంతమంది బంగారాన్ని మార్చారు, ఎంతమంది బంగారాన్ని మార్చలేదు, ఇక్కడ కొన్ని టెక్నికల్ అంశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి తనఖా పెట్టే సమయంలో 3-4 ఆర్నమెంట్లు పెడతారు. అయితే పెట్టిన సమయంలో మొత్తం మార్చాడా, 2 ఒరిజినల్ నుంచి 1 డూప్లికేట్ పెట్టారా అనే అనుమానాలు కూడా ప్రస్తుతం పోలీసులకు రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే బ్యాంకుకు సంబంధించి దాదాపుగా 400 మంది పైగా కూడా బ్యాంకులో తనఖా పెట్టినట్టు తెలుస్తా ఉంది. 400 మందిని పిలిచి విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అఖిల, రైట్ శివ, థ్యాంక్ యూ.